రైట్. తమిళనాడులో త్వరలో పానీపూరిని బంద్ చేసే అవకాశాలున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ ద్వారా అందిస్తారు. కార్తిక్. రైట్ రావని ఇది ఒక రకంగా పానీపూరి లవర్స్ అయితే ఒక రకమైన బ్యాడ్ న్యూస్. అయితే అంతకంటే న్యూస్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు పాటు ఏదైతే పానీపూరి తినేటువంటి సమయంలో మనం తాగేటువంటి పానీలో విస్ఫోరకమైనటువంటి రసాయనాలను కలుపుతున్నారు. దానివల్ల క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఏదైతే కర్ణాటకలో తనిఖీల్లో బయటపడడం కూడా జరిగింది. కర్ణాటకలో దాదాపు 276కు పైగా కూడా షాపుల్లో తనిఖీలు చేస్తే అక్కడ ఉన్నటువంటి 40 షాపుల్లో పైగా కూడా పానీలో కలుపుతున్నటువంటి పానీ కోసం ఆ యొక్క కలర్ మారడానికి కొన్ని రకాల రసాయనాలు వాడుతున్నట్టుగా కూడా గుర్తించారు. అది మోతాదు మించి ఉండడం కారణంగా దానివల్ల క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్టుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. ఈ మేరకు కర్ణాటక సర్కార్ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే పానీపూరికి సంబంధించినటువంటి నిషేధాన్ని విధించాలా వద్దా అనే దాని మీద కూడా ఒక ప్రణాళిక అనేది కూడా రూపొందించింది. ఇదే సంఘంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారుల రిపోర్ట్ ఆధారంగా